మామిడికాయ రీలు. హలో, హాయ్. ఇవాళ మామిడికాయ రొయ్యలు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఆయిల్ వేసుకొని చక్కగా పచ్చిమిరపకాయలు. మామిడికాయ రొయ్యలకి పచ్చిమిరపకాయలు కంపల్సరీగా ఉండాలి. మంచి స్పైసీగా బాగుంటాయి అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, చూడండి, రొయ్యలు పప్పుడు, మనం తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడే మనకి రొయ్యకి గట్ట పడుతుంది, బాగుంటుంది అనమాట. నీస్గా బట్టి మనకి పసుపు కూడా బాగా పడుతుంది. చూడండి, కారం, ఇప్పుడు మనం కప్పుడు రొయ్యలు తీసుకుంటే కప్పుడు మామిడికాయ ముక్కలు వేయాలన్నమాట. చూడండి, ఇంత చిన్న చిన్నగా కోసుకుంటే మనకి పుల్లదనం అనేది బాగా బాగా దిగుతుంది. మంచి బాగుంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది. రొయ్యలు, పచ్చి రొయ్యలు, మామిడికాయ చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో మసాలా మాత్రం యూజ్ చేయకూడదు. మసాలా వేసామంటే దీని టేస్ట్ అంతా పోతుందంట. వితౌట్ మసాలా కర్రీ. చూడండి, మామిడికాయ పచ్చిరొయ్యలు చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చక్కగా మూత వేసుకొని మనం కుకింగ్ చేసుకోవాలి. మూత వేసేద్దాము. ఇప్పుడు మనకి ఒక గంట ఉంచుకోవాలి. సరిపడినంత వాటర్ వేసుకోవాలి. చూడండి, రొయ్యలు మామిడికాయ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మనం బాగా సిమ్లో పెట్టుకుని నీట్గా ఉడికేలాగా చూసుకుని చూడండి, ఒకసారి తీసి మనం కలుపుకోవచ్చు. సూపర్. చూడండి, మామిడికాయ రీలు చాలా 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 సూపర్. చాలా ఓకే అండి. బాయ్ అండి.